కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం శ్రీ ప్రజ్ఞా విద్యాసంస్థ విద్యార్థులు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా విద్యాసంస్థలో నూతన మార్పులు తీసుకురావడమే కాకుండా ఎంతో మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తూ తండ్రికి తగ్గ తనయుడుల నారా లోకేష్ పనితీరు అద్భుతంగా ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారి యొక్క పుట్టినరోజు మరియు సరస్వతీదేవి పూజ కారణంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు నవీన్ గారి ప్రోత్సాహంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ముఖ్యంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన్మోహన్ గారికి, మిగతా అధికారులకు, అండ్ కోఆపరేట్ ఆన్ దీన్ని బట్టి జరిగిస్తున్న కార్యక్రమం పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మన గౌరవ నవీన్ గారి చేతుల మీదుగా 2 నిమిషాలు సార్ మాట్లాడడానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా మనస్ఫూర్తి ఆశీర్వాదాలు ఇస్తూ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీరు చాలా ఆలోచిస్తున్నారు కదా, టీచర్స్ అంటే భయంలో ఉందా? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీ టీచర్స్ కదా, ఉంటారా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఇక్కడ మీ టీచర్స్ కూడా అలాగే ఉంటున్నారు. వెరీ గుడ్. మీరు అల్లం చేస్తేనే ముద్దు అందరూ కూడా, కానీ అల్లరి శృతిమించకూడదు. చదువులో కూడా అంతే స్టాండర్డ్స్ ఉండాలి కదా. సరే, ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తెలుసా అందరికీ? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అన్ని స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి కూడా ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు, ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, మంచి డ్రెస్, క్వాలిటీ డ్రెస్, క్వాలిటీ బ్యాగ్స్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు. అంటే మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు ఈ బుక్స్ సందర్భంగా పంచడానికి వచ్చానంటే, అక్కడ సకల సౌకర్యాలు కూడా గవర్నమెంట్ ద్వారా లోకేష్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా బుక్స్ కావాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి అందరూ కూడా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు. థ్యాంక్ యూ.